చెత్త అంతా పోస్తారు. అదంతా పొలాలు, స్థలాలు ఏయో ఉంటాయి, ప్రభుత్వ స్థలాలు లేదు ప్రైవేట్ తీసుకున్నాం, అక్కడ పోసేసి అది కొన్ని ఏళ్ల పాటు అట్లాగే పోస్తూనే ఉంటారు. కుప్పలు ఎత్తుకు పేరిపోతాయి. కొన్నాళ్ళ తర్వాతన అదంతా చదును చేసేసి దానిపైన మట్టి పోసేసి ఆ పైన రోడ్లు వేసినటువంటి ఉన్నాయి. విజయవాడలో మేము ప్రత్యక్షంగా చూసినటువంటిది ఇప్పుడున్నటువంటి ఊర్మిళా నగర్ పక్కన ఏరియా అంతా కూడా అక్కడ ఒకప్పుడు డంపింగ్ యార్డ్ లాగా ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బస్ స్టాండ్, బస్సు ఇది ఉంది మన డిపో, అదంతా ఒకప్పుడు డంపింగ్ యార్డ్ అనమాట. ఆ చెత్త పోసి దాని మీదన అదంతా మట్టి అదంతా పోసేసి అది వేసుకొచ్చారు. ఆ రోడ్డే ఓ రకంగా డంపింగ్ యార్డ్ మీద వేసిన రోడ్డు లాంటిది అని చెప్పాలి. అట్లా జరిగినాయి అక్కడ. ఈవెన్ దాని పేరేంటది, ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు అంతా కూడా ఐరన్ షాపులు అవన్నీ కూడా పెట్టిందంతా కూడా అట్లా కింద అంతా పోసి ఆ పైన చేసుకొచ్చారు. అట్లాగా ఎక్కడో ఒకటే అలా జరుగుతాయి. మిగతా అన్నీ కూడా ఈ డంపింగ్ యార్డు లాగానే మిగిలిపోతూ ఉంటాయి. ఆ చుట్టుపక్కల జనాలందరూ ఇది అసలు ఆ ఏరియాలో పాపం వాళ్ళు చెయ్యని పాపానికి శిక్ష అనుభవిస్తారు. డంపింగ్ యార్డుల పక్కన స్థలాలకి రేట్లు పెద్దగా ఉండవు. 4 అంతస్తులు ఇల్లు కట్టించుకున్నా సరే రేటు ఉండదు అనమాట. ప్లస్ అక్కడ ఉండాలంటే చావు. ఆ ఏరియా అబ్బాయిలకి అమ్మాయిలు ఇవ్వడానికి వెనకాడతారు. ఆ ఏరియా అమ్మాయిలు తొందరగా ఆ ప్రాంతం వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటారు. ఇది సహజంగా జరిగేది. ఇక గత్యంతరం లేని వాళ్ళే అక్కడ బ్రతుకుతుంటారు. ఈ పద్దాక ఈ ఏరియాలు నానా తిప్పలు పడతారు. బట్ వాళ్ళని గురించి ఎవరు పట్టించుకోరు, ప్రభుత్వాలు ఆలోచించవు. ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం ఓ బాధ్యతాయుతమైనటువంటి పని చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చెత్తనన్నింటినీ కూడా తొలగించి వాటిని వేరే వాటికి మార్చేందుకు రాష్ట్రంలో వివిధ క్లస్టర్లోని డంపింగ్ యార్డులో పెరిగిపోయిన 9.2 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించేందుకు 62.4 కోట్ల ప్రాజెక్టు బ్లూ ప్లాంట్ సంస్థ దక్కించుకుంది. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, గూడూరు, నెల్లూరు, విశాఖపట్నం తదితర పూర్వ నగరపాలక సంస్థలను డంపింగ్ యార్డులోని వ్యర్థాలు శాస్త్రీయ విధానాలు తొలగించి ఖాళీ చేసిన భూమిని 6 నెలల వ్యవధిలో అభివృద్ధి చేస్తారట. ప్రాజెక్టు ద్వారా గాలి నాణ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాల కాలుష్యానికి పరిష్కారం లభించబోతోంది. బ్లూ ప్లానెట్ అనుబంధ సంస్థ జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి ప్రాజెక్టు దక్కించుకుంది. ఈ సందర్భంగా బ్లూ ప్లానెట్ CEO ప్రశాంత్ సింగ్, జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ డైరెక్టర్ ఇలంగోవన్ తంగవుల కొగలూరు మాట్లాడారు. ఏపీలో వ్యర్థాలను తొలగించడమే కాదు భూమిని పునరుద్ధరించడం కూడా ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇంతకీ ఏం చేస్తారు ఇది ఆ చెత్తతో, అది తేలాలి.